హలో ఫ్రెండ్స్. శివరాత్రి సందర్భంగా మేము పురాతనమైన శివాలయానికి వెళ్ళామన్నమాట. శివరాత్రి సందర్భంగా మేము ఒక గుడికి వచ్చాము. ఈ గుడి చాలా పురాతనమైన గుడి అంట. మీకు చూపిస్తా. ఇదిగో ఇక్కడ ఈ బోర్డు మీద రాశారు చూడండి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మింపబడి నిత్య పూజలతో భక్తుల కోరికలు తీరుస్తూ మహిమగల శివక్షేత్రమే విరాసిల్లుతున్నది. వాటంబేడు గ్రామ వాసి అయిన ఒక రైతు కుటుంబం వారి ఇష్టదైవమైన పరమేశ్వరుని ఆలయం నిర్మింపదలచి దాదాపు 12 సంవత్సరాలు కష్టించి దేవాలయం పూర్తి కావస్తున్న సమయమున వారి కలలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అగుపించి కాశీ నుండి తీసుకువచ్చిన శివలింగమును ఇచట ప్రతిష్ఠింపజేయవలనని తెలుపుతూ ఒక యోగి కాశీ పుణ్యక్షేత్రము నుండి 2 శివలింగమును తీసుకుని రామేశ్వరం వెళ్తూ వాటంబేడు గ్రామమునకు 4 కిలోమీటర్ల దూరంలో బస చేసి ఉన్నారని, మరునాడు ఉదయం ఆ యోగి బయలుదేరక ముందే వెళ్లి శివలింగం అడగమని స్వామివారు కలలో చెప్పడం జరిగిందని, మరునాడు ఆ రైతు యోగిని కలిసి జరిగినదంతయో తెలిపి శివలింగమును కోరగా సంతోషముగా లింగమును ఇచ్చి రామేశ్వరం పయనమయ్యారని తెలియవచ్చుచున్నది. అలా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఆరంభమైంది. ఫ్లవర్స్ డెకరేషన్. చూస్తున్నారు కదా, అసలు డెకరేషన్ ఎంత బాగుందో. అంతా ఒరిజినల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారండి. చాలా చాలా బాగుంది చూడటానికి. 2 కళ్ళు సరిపోలేదు. పాతకాలం గుడి. ఆ పైన ఉన్న ఫ్లవర్స్తో సహా అంతా ఒరిజినల్ ఫ్లవర్స్. అది మొత్తము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అదిగోండి కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది. మీరు కూడా దండం పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దర్శనం అయిపోయినాక ఇక్కడ అన్నదానం కూడా చేశారండి. అన్నదానంతో మా శివరాత్రిని ఇలా కంప్లీట్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వాగ్స్ ఉంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.